చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఢిల్లీలో H3N2 అనే కొత్త వైరస్ వచ్చిందని, దాని బారిన అనేక మంది పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ వైరస్ ఏంటి, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఇది ఏమన్నా కొత్త వైరసా లేకపోతే పాత వైరసే మళ్ళీ జీవం పోసుకుని బయటకు వచ్చిందా? ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డాక్టర్ విష్ణు రావు గారు ఉన్నారు. ఆయన పల్మనాలజిస్ట్, అటు అడల్ట్ కి సేమ్ టైము కిడ్స్ కూడా చూస్తారు. ఆయన ప్రముఖ డాక్టర్. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, డాక్టర్ గారు ఏంటి H3N2 ఏంటి అసలు? H1N1, H2N2 ఇవన్నీ చూసేసాం. ఇప్పుడు H3N2 అని చెప్పేసి ఏదో కొత్త వైరస్ అంటున్నారు. సో ఇదేమన్నా మరింత ప్రమాదకరమైనదా ఏంటి? అసలు ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, కొత్తగా వచ్చిందా? డీటెయిల్స్ చెప్పండి డాక్టర్ గారు. ఇది కొత్తదేం కాదమ్మా, ఇది చాలా పాత వైరస్. 1968లో ఫస్ట్ టైం దీన్ని హాంకాంగ్ లో కనిపించింది. ఓకే, H3N2 అంటారు. రైట్ సార్. ఈ H3N2, H1N1 విన్నారు, స్వైన్ ఫ్లూ విన్నారా మీరు? యా ఫస్ట్ కేసు, అది ఫస్ట్ H1, డెత్ అది కేసు నేనే H1, రిపోర్ట్ చేశాను సార్. అది దాన్ని H1N1 అంటారు. యా సార్. అది మెక్సికోలోనే ఎక్కడో బయటపడ్డది. అంటే ప్రపంచంలో ఇవన్నీ ఏంటంటే ఇది ముఖ్యంగా ఏవియన్ వైరస్ అన్నమాట. ఇది ఓకే, ఈ ఏవియన్ వైరస్ మనుషులోకి వచ్చినప్పుడు ఈ రెండు మాట్లాడుకొని ఈ యొక్క H1N చేంజ్ చేసుకుంటాయి, అంతే. మాట్లాడుకుని చేంజ్ చేసుకుంటాయా సార్? జెనెటిక్ మ్యూటేషన్ అంటాం వాటి. Okay. జెనెటిక్ మ్యూటేషన్ అయితే అన్నమాట. అయ్యి ఈ H అనేది 18 రకాలు ఉంటది, ఓకే ఈ N అనేది 11 రకాలు ఉంటది ఇప్పటి వరకు కనుక్కున్నాయి. ఓకే. అంటే ఏ కాంబినేషన్ అయినా ఉండదు. H5N2, H1N1, H3N2 ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్లు మారినప్పుడల్లా దీని యొక్క యాంటీజెనిక్ పవర్ అంటాం, అంటే విషతత్వం అనేది మారుతుంటది. ఓకే. అయితే ఈ H3N2 అనేది హాంకాంగ్ లో బయటపడ్డ తర్వాత ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ లో ఇది ఒక సబ్ టైప్. ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ అంటారు ఇది. ఓకే. ఇది సబ్ టైపు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, అన్ని కంట్రీస్ లో ఉంది. దాని తర్వాత దీనికే ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నాం. మన హైదరాబాద్ లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ కాదు, హైదరాబాద్ లో ఇప్పుడు ఫ్లూ సీజన్ నడుస్తా ఉంది. చాలా మంది ప్రతి ఇంటిలో ఎవరైతే ఒకళ్లకు అకస్మాత్తుగా జ్వరం వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తల నొప్పి వచ్చి, గొంతు నొప్పి వచ్చి, చేత కాకుండా నీరసం అయిపోతారో అది ఇంట్లో అందరికి అంటుకుంటది ఒకటి తర్వాత ఒకళ్ళకి. వాళ్ళు ఇంట్లో అంటారు, చూడండి ఫస్ట్ నాకు జ్వరం వచ్చింది, తర్వాత మా ఆవిడకి వచ్చింది, తర్వాత మా పిల్లలకు వచ్చింది, లేకపోతే ఫస్ట్ పిల్లలకు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది. ఇది ఈ ఫ్లూ వైరస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటది. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే 2 to 4 days ఉంటది. అంటే మనకు వచ్చిన తర్వాత 2-3 రోజుల లోపల డెవలప్ అయింది. ఓకే. ఈ H అనేది ఒకటి హిమాగ్లూటినిన్ అంటాం. అది సర్ఫేస్ ఇదనమాట, ఆ యాంటీజెన్. అది మన సెల్ లోకి డోర్ లోకి ఎంటర్ అవడానికి ఉపయోగపడేది H, సర్ఫేస్ యాంటీజెన్ అంటాం. ఇందులో 2 ఉంటాయని చెప్పానుగా, H1N. N అనేదేమో ఒకసారి ఇంకా సెల్ నుంచి అది బయటకు వచ్చిన తర్వాత సెల్ టు సెల్ ఇంకొకటి శరీరంలో ఎంటర్ అవ్వడానికి H ఉపయోగపడుతుంది. సెల్ మన బాడీలో ఉన్నటువంటి లక్షలాది కణాల మధ్య తిరగటానికి ఎన్నో ఉపయోగపడుతుంది. ఇవి సెల్ లో ఎంటర్ అయిన తర్వాత వాటి పిల్లలు వేలు లక్షలు కోట్లు పెరిగిపోతాయి. అంటే ఇది ఏంటంటే బయట ఉంటే వైరస్ ఏమో ఒక విత్తనం లాంటిది. విత్తనాన్ని సరి అయినటువంటి భూమిలో వేస్తేనే మొలకొస్తుంది కదా, అంతే కదా డాక్టర్ గారు? అవును. బయట ఉన్నంత కాలం విత్తనంలానే ఉంటది. వైరస్ కూడా గాలిలో ఉంటది. ఓకే. ఇంకా బాడీలోకి వెళ్ళగానే మన బాడీ అనేది దానికి అదునైన పదునైన నేలలాగా ఉండి అందులో నుంచి మొలకలు పిలకలు వస్తుంటాయి. బయట ఉన్నప్పుడు అది మనం ఏం చేయలేదు. లోపలికి వెళ్తే మాత్రం వాటి ఇంకా ఎన్నో లక్షల కోట్ల కణాలు తయారు చేసుకుంటుంది. ప్రతి కణాన్ని హైజాక్ చేస్తుంది. మన డిఎన్ఏ మెటీరియల్ అది హైజాక్ చేసి అది చెప్పినట్టుగా మన డిఎన్ఏ ఫంక్షన్ నడుస్తుంది. కాబట్టి సడన్ గా ఎంటర్ అయిపోయి మనని తీసుకొని దానివల్ల ఏమవుతుందంటే ఒకలాంటి ఇంకా జ్వరం రావటం, ఒళ్ళు నొప్పులు రావటం, తలనొప్పి, వాంతులు, విరోచనాలు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు ఉంటది. 65 సంవత్సరాలు పైబట్ట వాళ్ళలో ఎక్కువ ఉంటది. అంటే డేంజరస్ గా, అంటే 5 సంవత్సరాల లోపు వస్తే చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. 65 సంవత్సరాల తర్వాత వస్తే కూడా డేంజరస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మధ్య వాళ్ళకి రాదని కాదు, ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు.
వచ్చినప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఇప్పుడు సడన్ గా జ్వరం వస్తుందమ్మా, అరే వీడేంటి ఇప్పటిదాకా ఆడుకున్నాడు, సడన్ గా జ్వరం వచ్చింది, సడన్ గా అంటే మన తోటకూర కాడలాగా అయిపోతారు, అబ్బో, వడలిపోయి సడన్ గా వచ్చి సడన్ గా పడుకుంటారు డల్ అంతే. అయిపోతారు అన్నట్టు. ఓకే. సడన్ గా డల్ అయిపోయి సడన్ గా ఇంకా మూలుగుతుంటారు, అది చేస్తుంటారు, దగ్గు వస్తుంటది, ముక్కు గారుతుంటది, ఓ, గొంతు గరగర అంటుంటది. సో ఇట్లా కొంతమంది ఫిట్స్ వస్తాయి ఈ ఫీవర్ లో. కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లల్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. ఇది న్యూమోనియా దారితీస్తుంది, మళ్ళీ వారం రోజులు ఉంటది. యాక్చువల్ గా 100కి 90 మందిలో వైరస్ వస్తది. ఉమ్. ఒక వారం 10 రోజులు ఉండి ఏ కాంప్లికేషన్ లేకుండా వెళ్ళిపోద్ది. సార్ ఇప్పుడు పర్టికులర్ గా ఈ H3N2 అనేది ప్రాణాంతకమా, లేకపోతే జస్ట్ అలా వచ్చి 3-4 రోజులు ఫీవరు, లేకపోతే మీరు చెప్పినట్లు కొన్ని లక్షణాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇట్లాంటివి ఉండి పోతుందా? ఎగ్జాక్ట్లీ, ఇది నేను చెప్తున్నామా. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లో ఒకటి డేంజర్ అని చెప్పాను, less than 5 years. ఓహో. ఇంకొకటి more than 65. more than 65 లో వాళ్ళకి ఆస్తమా ఉన్నా, వాళ్ళకు డయాబెటీస్ ఉన్నా, సిఓపిడి ఉన్నా, కిడ్నీ జబ్బు ఉన్నా, గుండె జబ్బు ఉన్నా, ఇంకా ఏ జబ్బులు ఉన్నా వాళ్ళల్లో ఇది సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కోమార్బిడిటీస్ అంటారు కదా, ఆ టైప్ లో. కోమార్బిడిటీస్ అంటాం కదా. సో ఇవి ఉన్న వాళ్ళల్లో ఇది ఎక్కువ ఉంటది. ఇంకోటి 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి వీళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటది. రైట్. సో వీళ్ళల్లో దాదాపు ఇదేంటంటే ప్రాణాంతకం ఉంటది. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ తోనే మిగతా వైరస్ కంటే, ఈవెన్ కోవిడ్ వైరస్ కంటే ఎక్కువ మంది చచ్చిపోతారు. అదేమో ఒకేసారి వచ్చి కొడుతుంది కాబట్టి ఎవరికి అర్థం కాదు. అవును, అవును. ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చచ్చిపోతుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఇది ఐసీయూలో అడ్మిట్ అయ్యే వాళ్ళు ఈ టైంలో అందరు వీళ్లే. ఎవరికైతే సిఓపిడి ఉంటుందో, ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, ఎవరికైతే ప్రతి హాస్పిటల్ ఇప్పుడు హైదరాబాద్ లో ఈ జ్వరాలతోని, ఈ దగ్గులతోనే నిండిపోయినాయి. అవును, ఇది సీజన్ నడుస్తుంది సార్, మీరు చెప్పింది కరెక్ట్. సో మా H3N2 అనేటటువంటిది మేము ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా టెస్టింగ్ చేస్తున్నాం. మేము అసలు మన దగ్గర టెస్టింగ్ ఛాన్స్ ఉన్నాయా సార్? ఇది H3N2 ఓ టెస్టింగ్ ఛాన్స్ ఉందా? మన హాస్పిటల్లో ఇప్పుడు దాదాపు ఒక 10-20 మంది చేసి ఉంటాం. అబ్బో. చాలా మంది కేసులు. అంటే ఇది ఏదో కొత్త కాదు, మీకు కొత్త కానీ ఇప్పుడు ఏ హాస్పిటల్ పోయి, ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా మీరు అడిగినా కూడా H3N2 అనేది పెద్ద డిస్కస్ చేసేంత కేసు కాదు. ఓకే. కానీ ఎందుకో ఆ న్యూస్ వైరల్ అవుతుంది సార్ ఈ రోజు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ కేసులు వస్తున్నాయి హాస్పిటల్స్ కి. ఒకేసారి ఎక్కువ మంది అటాక్ అయ్యారు అనుకో, హాస్పిటల్స్ అన్ని నిండిపోతే ఒక పానిక్ అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ వర్షాలు కావచ్చు, దాని తర్వాత ఈ హ్యూమిడిటీ కావచ్చు, ఈ సీజన్ లో ఏంటంటే వైరస్ అనేది ఎక్కువగా ప్రబలొద్దు జనరల్ గా ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు. కాబట్టి మరి దీనికి ప్రివెన్షన్ ఏంటనేది ఇంపార్టెంట్ అమ్మా. ట్రీట్మెంట్ సరే ఉన్నాయి, ఒసల్టామావిర్, ఆ యాంటీవైరల్ టాబ్లెట్స్ ఉన్నాయి దీనికి. అసలు రాకుండా ఎగ్జాక్ట్లీ సడన్ గా ఫీవర్ వచ్చింది, ఫస్ట్ 2 days లోనే గుర్తించి కనుక మనం యాంటీవైరల్ ఇస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే, ఓకే. దీనికి అదృష్టవశాత్తు యాంటీవైరల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒసల్టామావిర్, జనామావిర్ అలాంటివి కొన్ని ఉన్నాయి, ఒక 4-5. ఓకే. ఇవి గనక మనం తక్షణం గుర్తించి ఈ వైరస్ ని, ఇవి గనక మనం ప్రివెంటివ్ ఈ వైరస్ ఇది వేసినట్లయితే చాలా వరకు ప్రివెంట్ అయ్యి. అందుకే ఇప్పుడు నేను మీకు చెప్తాను తెలుసా, అడల్ట్ వ్యాక్సినేషన్ చిల్డ్రన్స్ ఉన్నట్టే ఇప్పుడు అడల్ట్ వ్యాక్సినేషన్ ఉంది. చిన్న పిల్లలందరికి కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది వేస్తారు. అవును. ఇది ఏంటంటే నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇంకా చిన్న పిల్లలకు చార్ట్స్ ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఇది చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు. ఇన్ఫ్లుయెన్జా ఇది కాస్ట్లీ వ్యాక్సిన్ కాబట్టి పెద్దవాళ్లలో కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ అంటాం. పెద్దవాళ్లలో గనక ఈ ఫ్లూ వ్యాక్సిన్ అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఈ 2 వ్యాక్సిన్లు ఎప్పటి నుంచో వేస్తున్నాం మేము, గత 20 సంవత్సరాల నుంచి. ఎవరికైతే ఈ వ్యాక్సిన్ మనం వేస్తామో వాళ్ళల్లో అటాక్ వచ్చినా కూడా మైల్డ్ గా వచ్చిపోద్ది తప్ప సివియర్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత రాదు. ఓకే, ఓకే. తర్వాత కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలా. అసలు కోమార్బిడిటీ ఉన్నా లేకపోయినా more than 50 and 55 years వాళ్ళు అందరూ కూడా యాన్యువల్ ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. యాన్యువల్ ఫ్లూ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరిగా కోమార్బిడిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు తీసుకోవాలి. ఆస్తమా ఎవరికి ఉందో, సిఓపిడి ఎవరికి ఉందో, బ్రాంకైటిస్, ఇట్లా మాటిమాటికి సైనస్, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, ఇట్లా షుగరు, ఈ కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, ఏ జబ్బులు అయితే ఉన్నాయో వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కదమ్మా.
తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్ ఏం చేస్తుంది అంటే నిమోనియాకు దారితీస్తుంది. ఎప్పుడు తీసుకోవాలి సార్? అంటే ఏదైనా సీజనల్ వైజ్ గా తీసుకోవాలా, లేకపోతే ఇయర్ స్టార్టింగ్ లో తీసుకోవచ్చా? ఎక్సలెంట్. ఇది జూన్ జూలైలో తీసుకోవాలమ్మా ఈ వ్యాక్సిన్. రైట్ సార్. ఓకే. ఇంకోటి మోర్ దాన్ 65 ఇయర్స్ ఉన్నోళ్ళు సంవత్సరానికి 2 సార్లు తీసుకోవాలి. ఓ ఎందుకు అంటే ఈ ఒకసారి ఈ ఇన్ఫ్లుయెన్జా వచ్చిన తర్వాత సార్ కాంప్లికేషన్స్ అనే దారుణంగా ఉంటాయి. కరెక్ట్. వీటిల్లో అంటే 100 మందికి వస్తే ఒక్కోసారి ఒకళ్ళు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది నిజంగా సీరియస్ గా ఉంటే కనుక. ఓకే ఓకే. అంటే వాళ్ళు ఏ వ్యాక్సిన్ తీసుకోలేదు, వాళ్ళకు సివియర్ గా సిఓపిడి ఉంది, సివియర్ గా ఆస్మా ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది. దాని మీద ఈ వైరస్ వస్తే ప్రాణాంతకం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే. ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ వైరస్ ఏంటంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ తగ్గట్లు అందరికి వీక్నెస్ అనేది కొంతమందికి 2 వారాలు 3 వారాలు ఉంటుంది. అందుకే ఇది ఒక న్యూస్ అయింది. ఇప్పుడు ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత ఈ నీరసం 1 రోజులు కూడా తగ్గట్లే కొంతమందికి. అది నిజం సార్. పెయిన్స్ కూడా తగ్గట్లేవు. ఈ పెయిన్స్, ఈ నీరసము, ఈ దగ్గు, ఈ చెమడ, కరెక్ట్, తర్వాత ఈ ఒళ్ళు నొప్పులు ఏవి తగ్గట్లా. అవును. అందుకే ఇవన్నీ బరాయించే కంటే ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం ఉత్తమం అని నేను 35 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. సార్ ఇంకొక చిన్న డౌట్, ఒకసారి ఇట్లా ఈ ఫ్లూ ఏదైనా వచ్చింది అంటే మళ్ళీ ఇమ్మీడియట్ గా రాదు, కొంతకాలం గ్యాప్ ఇస్తుంది అని అంటారు. నిజమా సార్ అది? ఫ్లూలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఇది ఎవరైతే మా హాస్పిటల్ కి ఇప్పుడు నేను కనీసం కొన్ని 1000 మంది చేసి ఉంటాం మేము ఒక ఈ 20-30 ఏళ్ల నుంచి. వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు అంతకు ముందు సంవత్సరానికి 3-4 సార్లు అడ్మిట్ అయ్యేవాళ్ళు వాళ్ళందరూ. మా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వీళ్ళు నా ఇంటర్వ్యూ చూసో ఎక్కడో వినో వచ్చి సార్ మీరు ఏందో ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఉందంట, ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉందంట, మీరు మాటికి అడ్మిట్ కాకుండా ఉండాలంటే ఈ వ్యాక్సిన్ తీసుకోండి అని చెప్తున్నారు, ఆస్మా తీసుకో అని చెప్తున్నారు, సిఓపిడి ఉంటే తీసుకో అని చెప్తున్నారు, ఏదైనా జబ్బు ఉంటే తీసుకో అని చెప్తున్నారు, 60 సంవత్సరాలు పైబడితే కంపల్సరీగా తీసుకోమంటున్నారు కాబట్టి నేను వచ్చాను సార్ అంటారు. వాళ్ళకి వ్యాక్సిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక్కసారి కూడా అడ్మిట్ అవ్వరు. వాళ్ళు ఏం చెప్తారంటే నాకు వచ్చి సార్ ఈ వ్యాక్సిన్ కావాలి సార్ అని వాళ్ళే వచ్చి అడిగి తీసుకుంటారు. అందులో ఉన్న బ్యూటీ గానీ అందులో ఉన్న తెలియాలి అంటే ఒకసారి వేసుకుంటే అర్థమైంది వాళ్ళకి. ఈ విషయం మీద దేశంలో అవగాహన లేదు. సార్ నేను అడిగింది అది కాదు. ఒకసారి ఫ్లూ జ్వరం వచ్చింది అనుకోండి ఈ సంవత్సరంలో ఎవరికైనా పెద్దవాళ్ళకి అబోవ్ 60-65 వాళ్ళకు మళ్ళీ ఇమ్మీడియట్ గా రాదు అంటే ఒక కనీసం 1 ఇయర్ గ్యాప్ తీసుకుంటుంది ఒకసారి ఫ్లూ అటాక్ చేసిన తర్వాత అని అంటారు. అది నిజమా అని అడుగుతున్నా. అంటే జనరల్ గా అమ్మా ఫ్లూ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే ప్యాసివ్ ఇమ్యూనిటీ మనకు 6 నుంచి ఒకసారి న్యాచురల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు ఫ్లూ ఉంటది, కానీ ఇంకొక సంవత్సరం మళ్ళీ వస్తుంది. ఓకే ఓకే. ఎందుకంటే మీరు అన్నది ఇప్పుడు అర్థమైంది నాకు. ఏంటంటే ఒకసారి యాక్టివ్ గా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా రాదు. 4 నెలల నుంచి 8 నెలల వరకు యాంటీబాడీస్ ఉంటాయి. రైట్, అదే అడిగాను సార్. ఓకే. సో ఇదేంటంటమ్మా యాక్టివ్ ఇన్ఫెక్షన్ తెచ్చుకొని రిస్క్ తీసుకునే కంటే ఎవరికైతే ముఖ్యంగా కోమార్బిడిటీస్ ఉంటాయో వాళ్ళు ప్యాసివ్ అంటే వ్యాక్సిన్ తీసుకోవడం అనేది ఉత్తమం. నాది ఇంకొక చిన్న డౌట్ సార్. ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఫీవర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిన తర్వాత ఎలాగో యాంటీబాడీస్ కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి ఒక 4-5 మంత్స్ తర్వాత తీసుకోవటం బెటరా, లేకపోతే ఫీవర్ తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చునా? ఇన్ఫెక్షన్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, కొంతమంది ఐసీయూలో అడ్మిట్ అవుతారు, న్యూమోనియా వచ్చింది, అది తగ్గిన తర్వాత ఇమ్మీడియట్ గా కాకుండా జనరల్ గా మళ్ళీ 2 వీక్స్ తర్వాత రమ్మంటాం. ఒక 1 మంత్ లోపల మనం ఈ వ్యాక్సిన్ వేయొచ్చు. ఓకే ఓకే. 1 మంత్ అంటే ఈ 2 ఇమ్యూనిటీలు కలిపి బలమైన ఇమ్యూనిటీ వస్తుంది. ఎవరికైతే ఆల్రెడీ కోమార్బిడిటీస్ ఉన్నాయో అది అర్థమైంది సార్. కంపల్సరీగా చిన్నపిల్లల్లో కూడా మళ్ళీ వచ్చేటటువంటి అవకాశాలు రాకుండా ఉండాలి అంటే చాలా మందికి ఏంటంటే ఇది ఈ ఇన్ఫెక్షన్ వచ్చి పోయిన తర్వాత సీజన్ కూడా అయిపోతుంది ఆ టైం కల్లా. అదే కదా. అవును సార్, కరెక్టే. సీజన్ అయిపోద్ది. జనరల్ ఇది ఏంటంటే ఒక 1 or 2 months ఎక్కువగా ఉంటుంది, తర్వాత మళ్ళీ డిసపియర్ అయిపోద్ది. అవును, ఆ సీజన్ లోనే కరెక్ట్ 2 or 3 months యాక్టివ్ ఉంటుంది. అందుకే ఎప్పుడైనా చూడండి అమ్మా, సెప్టెంబర్ నుంచి అంటే ఆగస్టు మధ్యలో నుంచి నవంబర్ మధ్యలో ఉంటది, నవంబర్ మధ్య వరకు ఉంటది. సెప్టెంబర్ అక్టోబర్ పీక్ అమ్మా. అందుకే ఏం చేస్తాం, అందుకే జూన్ జూలైలో వేసుకున్నాం అనుకో
అది సేవ్ మనకు చేస్తుంది అన్నట్టు. ఇమ్యూనిటీ అనేది పీక్ సెప్టెంబర్ అక్టోబర్ లో పీక్ ఇమ్యూనిటీ ఉంటది. యా తర్వాత మళ్ళీ నవంబరు డిసెంబరు జనవరి నుంచి మళ్ళీ మెల్లగా గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. తగ్గిన తర్వాత మళ్ళీ కొంతమంది ఏంటి, ఇప్పుడు మనం జూన్ లో వేసాము, మళ్ళీ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ మళ్ళీ వేసుకోవాలి కొంతమంది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు. ఎందుకంటే ఈ వైరస్ లో 3 రకాలు ఉంటాయి. ఏ టైప్ ఉంటది, బి టైప్ ఉంటది, సి టైప్ ఉంటది. దేని వల్ల తెలియదు. ఓకే. జనరల్ గా ఇన్ఫ్లుయెన్జా ఏనే కామన్. సో ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ వైరస్ మాత్రం H3N2. ఇండియా వ్యాప్తంగా బహుశా ఇదే వైరస్ ఉండొచ్చు. హైదరాబాద్ లో కూడా చాలా కేసులు H3N2 కు సంబంధించిన కేసులే ఉన్నాయి. ఢిల్లీలో బహుశా అంటే చాలా ఒకేసారి ఎక్కువ పొల్యూషన్ కూడా తోడైతే ఇన్ఫ్లుయెన్జా ఎక్కువైద్దమ్మా. పొల్యూషన్ ఉన్న కాడ ఇన్ఫ్లుయెన్జా ఎఫెక్ట్ అనేది చాలా బ్యాడ్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ అడ్మిషన్స్ అనేవి ఎక్కువైతుంటాయి. మనం ఈ సందర్భంగా చెప్పాల్సింది 2 విషయాలమ్మా. ఎవరికైతే సడన్ గా జ్వరం వస్తుందో, ఒళ్ళు నొప్పులు వస్తాయో, ఆల్ ఆఫ్ ఏ సడన్ వస్తుందో, హై గ్రేడ్ ఫీవర్ వస్తుందో, ఇదొకటి. దాని తర్వాత ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జ్వరంతో పడిపోతుంటారు. కనీసం వాళ్ళందరూ కూడా యాంటీ ఫ్లూ మెడికేషన్ అనేది ప్రివెంటివ్ గా వేసుకోవచ్చు వాడు. ఓకే. ఓకే. కనీసం రాకుండా. సో డాక్టర్ని సంప్రదించి అర్థమైంది. ఎవరైతే మా దగ్గరకు వస్తారో, ఇప్పుడు పిల్లలు కానీ, పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా కూడా మిగతా కుటుంబ సభ్యులకు కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటి, ఎవరికి జ్వరం వస్తుందో వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. ఇంకోటి వైరస్ లోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎన్ని వైరస్లు మనలో ఎంటర్ అయినాయి, ఒక మనిషి దగ్గర 1 అడుగు లోపల ఉండి తుమ్మి దగ్గితే ఎన్ని వైరస్లు ఎంటర్ అవుతాయో, ఒక 6 అడుగుల తర్వాత ఉంటే అన్ని వైరస్లు ఎంటర్ అవ్వవు. సో క్లోజ్ కాంటాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లోజ్ కాంటాక్ట్ ఉన్నది, హై పాపులేషన్ ఉన్న కాడ, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఎవరికైతే ఇప్పుడు సడన్ గా ఎవరికైనా జ్వరం వచ్చిందంటే మనం వెంటనే మాస్క్ పెట్టుకుంటాం. మేము కూడా వెంటనే జ్వరం వచ్చింది పేషెంట్ అనగానే బయట మాకు వాళ్ళు చెప్తారు, సార్ ఈ పేషెంట్ ఫీవర్ ఉంది, 102, 103 ఉంది అనగానే ముందులో ఫస్ట్ మాస్క్ పెట్టుకుంటాం. సో వాళ్ళకి కూడా మాస్క్ పెడతాం లోపల. ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఈ పేషెంట్ ఇప్పుడు మాస్క్ తోనే వచ్చారు ఇలా. అలా మాస్క్ పెట్టుకొని ఉంటారన్నమాట. సో కాబట్టి వాళ్ళ నుంచి వచ్చిన వైరస్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోద్ది కనీసం మనకి. అర్థమైంది. మనం కూడా పెట్టుకొని ఉండటం వల్ల ఇంకా బెటర్ తగ్గుతుంది. సో కాబట్టి డైల్యూట్ అవుతుంది ఎఫెక్ట్ అనేది. కాబట్టి ఇలాంటి ఇంట్లో శుభ్రం పాటించాలి, సరైనటువంటి ఆహారము, ఫ్లూయిడ్ లిక్విడ్ డైట్ తీసుకోవాలి, కంప్లీట్ రెస్ట్, హైడ్రేషన్ అనేది నెంబర్ 1 ట్రీట్మెంట్. రెస్ట్ ఇది అన్నిటికంటే ముఖ్యం. ఏంటంటే అమ్మా, ఇందులో ట్రీట్మెంట్ కాదు, రెస్ట్. ఈ వైరస్ వారం రోజుల నుంచి 10 రోజుల వరకు మన బాడీలో ఉంటది. ఆ వైరస్ అనేది మన బాడీలో శరవేగంగా వ్యాప్తి చెందు, మనం ఎంత పని చేస్తే, ఎంత నడిస్తే, ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత రెచ్చిపోతుంది లోపలికి. కాబట్టి మనం ఏంటంటే కంపల్సరిగా కంప్లీట్ రెస్ట్ తీసుకొని, లిక్విడ్ డైట్ తీసుకుంటూ, నిద్రపోతూ, ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో మన ఇమ్యూనిటీ డిస్టర్బ్ కాకుండా ఉంటది. తర్వాత ఎవరికైతే జ్వరం ఉంటుందో పారాసిటమాల్ తీసుకుంటూ, తడిగుడ్డలు వేసుకుంటూ ఉండాలి. ఆల్రెడీ ఎవరికైతే షీజర్ నేచర్ ఉందో, ఫిట్స్ వచ్చే నేచర్ ఉందో, వాళ్ళకు ఫిట్స్ కు సంబంధించినటువంటి మెడిసిన్ ప్రివెంటివ్ గానే మొదలు పెట్టాలి. సో మైల్డ్ ఉంటది, మోడరేట్ ఉంటది, సివియర్ ఉంటది. ఒకసారి అంటే ఓన్లీ వైరస్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఏం పనిచేయవు ఇందులో. ఒక్కసారి వారం తర్వాత సెకండ్ జ్వరం వస్తుందమ్మా మళ్ళీ. అది మోస్ట్ డేంజరస్. ఎవరికైతే వారం రోజులు ఉంది మైల్డ్ గా, ఓకే జ్వరం తగ్గిపోయింది, అమ్మయ్య తగ్గిపోయిందిరా దేవుడా అనుకుంటుంటాం. వారం రోజుల తర్వాత సడన్ గా దగ్గు, తెమడ, జ్వరం విపరీతంగా వచ్చింది అనుకోండి, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దీని వల్లనే ఎక్కువ మంది ఐసీయూలో అడ్మిట్ అవుతారు, డెత్స్ కూడా అవుతాయి. సెకండ్ అటాక్ అంటాం. ఇది సెకండ్ అటాక్ విషయంలో చాలా మంది, ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సెకండ్ అటాక్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కొత్త వైరస్ ఏం కాదు, 1968 నుంచే ఉంది. ఇది హాంకాంగ్ వైరస్ అంటారు. దీనికి వ్యాక్సినేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. తర్వాత దీనికి అదృష్టవశాత్తు మనకు మందులు కూడా ఉన్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, హైజీన్ కూడా పాటించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.